నమస్తే, వెల్కమ్ టు DDC న్యూస్. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. 17 మంది మరణించారు, 36 మందికి గాయాలయ్యాయి. 10 మందికి తీవ్ర గాయాలు, 26 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించాం. మృతుల కుటుంబాలకు కోటి ఎక్స్గ్రేషియా, తీవ్ర గాయాలైన వారికి 50 లక్షల చొప్పున పరిహారం, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల చొప్పున పరిహారం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం సీఎం చంద్రబాబు. దురదృష్టకరమైన సంఘటన జరిగింది. కూడా హాస్పిటల్లో మాట్లాడాను. ఇక్కడ లైట్ గా గాయాలైన వారికి 25 లక్షలు ఇస్తున్నాం. దీంతోనే సరిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి. ఇప్పుడు 17 కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు. పిల్లలు ఉన్నారు. ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతాం ఆలోచిస్తున్నా. అన్ని విధాలు ఆదుకుంటాం. ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను, వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి. అది కూడా కల్పించడం చెప్పాను. నిన్న కూడా చిన్న కొంతమందికి చెప్పారు, కొంతమంది చెప్పలేరు కూడా చెప్పారు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఏదేమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి, తర్వాతనే ఫ్యాక్టరీకి వాస్తవాలు చూస్తాను. సేఫ్టీ ఆడిట్ ఉండాలి, ఇవన్నీ కూడా పకడ్బందీగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోవాలి. మార్చికి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చిలోకి ఎవరిని కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ నాకు అర్థమైంది. కూడా చెప్పాను. ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో కూడా నేతలు విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం పైన. వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం అనేది చేతకాంతనం. నేనే బాధ్యత. నేను వచ్చి 60 రోజులైంది. చేతగాని అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది. సంఘటన జరుగుతుంది. అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాడ వయసులు వెళ్ళిపోయిన రకం ఇంటి మాట్లాడాలి. సంఘటన ఏంటి, ఇక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళని ఆదుకునేది అది చేస్తా. మంచి పద్ధతి కాదు. చాలా క్లియర్గా చెప్తున్నా. ఇలాంటి తప్పుడు పనులు చేయండి. థ్యాంక్ యూ.